అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇరాన్ సైనిక విభాగం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాలో చిక్కుకుపోతారని హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నావికాదళ విభాగం ఓ పోస్ట్ చేసింది. హార్మోజ్ జలసంధిని దిగ్బంధించాలంటూ తన నావికాదళాన్ని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఇరాన్ సైనిక విభాగం స్పందించింది. హార్మోజ్ లో కీలకమైన నౌకా మార్గం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారని హెచ్చరించింది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ ను తెరుస్తామని ఇరాన్ వాగ్వాదం చేసి విఫలమైందన్నారు. జలసంధిని వెంటనే తెరవాలని హెచ్చరించిన ఆయన అక్కడ ఇరాన్ దోపిడీని అడ్డుకుంటామన్నారు. ఇక ఈ క్రమంలో హార్మోజ్ ను దిగ్బంధించాలని తమ నావికా దళాన్ని ఆదేశించానని, త్వరలోనే ఆ పని ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చర్చించుకున్నట్టుగా క్రెమ్లిన్ వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా అమెరికాతో జరిపిన చర్చల వివరాలను పుతిన్ కు ఇరాన్ అధ్యక్షుడు వివరించినట్టుగా తెలిపింది. ఇక పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన సాయాన్ని చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పినట్లుగా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇరాన్ సైనిక విభాగం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాలో చిక్కుకుపోతారని హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నావికాదళ విభాగం ఓ పోస్ట్ చేసింది. హార్మోజ్ జలసంధిని దిగ్బంధించాలని తమ నావికా దళాన్ని ఆదేశించినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఇరాన్ సైనిక విభాగం స్పందించింది. హార్మోజ్ లో కీలకమైన నౌకా మార్గం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాలో చిక్కుకుపోతారని హెచ్చరించింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ ను తెరుస్తామని ఇరాన్ వాగ్దానం చేసి విఫలమైందన్నారు. జలసంధిని వెంటనే తెరవాలని హెచ్చరించిన ఆయన అక్కడ ఇరాన్ దోపిడీని అడ్డుకుంటామన్నారు. ఇక ఈ క్రమంలో హార్మోజ్ ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించామని, త్వరలోనే ఆ పని ప్రారంభమవుతుందని చెప్పారు. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చర్చించుకున్నట్టుగా క్రెమ్లిన్ వెల్లడించింది. ఇక ఈ సందర్భంగా అమెరికాతో జరిపిన చర్చల వివరాలను పుతిన్ కు ఇరాన్ అధ్యక్షుడు వివరించినట్టుగా తెలిపారు. ఇక పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన సాయాన్ని చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పినట్లుగా పేర్కొంది.